కాంచీపురం వకుడా సిల్క్స్. నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. ఇదిగో సార్ ఇంకో 50 ఇవ్వండి సార్. ఖాళీకి వెళ్ళాలి. ఖాళీగా ఎందుకు వెళ్తాం? 10 రోజులు ఇద్దరం కలిసి వెళ్దాం. అక్కడే వెళ్ళాలంట. తెచ్చాను రా. రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ ఉంది, తెచ్చుకో. ఏమండి బాగున్నారా? బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. శనివారం వస్తా అన్నారు, శుక్రవారం వచ్చారేంటి? ఇచ్చే స్టేషన్ లో పడుకొని రేపు పొద్దున్నే వస్తాను. అయ్యో నా ఉద్దేశం అది కాదండి. చేతి కోపడకండి, రండి కూర్చోండి. స్నానానికి నీళ్లు పెట్టించమంటారా? ఎందుకు? డైరెక్ట్ గా నూతులు దూకేస్తాను. సాయంత్రం దించండి. అయ్యో ఎందుకండి ప్రతిదానికి కోపడతారు? కోపడక ఇంట్లో ఆయన కారు పెట్టుకుని స్టేషన్ ఒక కారు పంపించలేరా? మీరు ఎప్పుడు వస్తారు? నార్మల్ ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? నేనా? దున్నపోతులా తిని. ఏం బాబు? అయ్యో మావయ్య ఎప్పుడు రావడం? ఇప్పుడే వచ్చాను మావయ్య. వస్తున్నామని తెలిస్తే కారు పంపించేవాడిని. కార్లు ఎందుకులే మావయ్య, పిలిస్తే పరిగెట్టుకుంటూ వచ్చేవాడిగా. ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు? పొలానికి. గమ్మునొచ్చేయండి మావయ్య, బయట అండలుగా ఉన్నాయి. అలాగే. 1 మినిట్. ఆశీర్వదించండి మావయ్య. మొసలుడే గాని మహానుభావుడు. ఏంటే ఇందాకేంటి తిడుతూ ఆపాను? దున్నపోతుల్లో రాగానే మొదలెట్టావా? ఊరుకన్నా నువ్వు కూడా అలాగే మాట్లాడతావు. రాగానే పెళ్ళని తిట్టాను నాకేమైనా మనసు లేదనుకున్నావా? వచ్చి ఆల్రెడీ 5 నిమిషాలు అయింది. నువ్వు మారవు. నా సంగతికి ఏం గానీ ఏంటి పార్తుగాడు వచ్చాడంటగా? నువ్వు రాలా, అలాగే వాడొచ్చాడు. నేను రావడానికి ఆడు రావడానికి తేడా లేదు. అల్లుడు సీజన్లు అంటాడు, వస్తాడు పోతాడు. మనవడు చెట్టు వస్తే పాతుకుపోతాడు. యా బాబాయ్ ఎప్పుడొచ్చావు? ఇప్పుడేనమ్మా. ఎన్నాళ్ళు క్యాంపు? సమ్మర్ కదా, జస్ట్ 2-3 మంత్స్ ఉండి వెళ్ళిపోతాను. సారీ అమ్మా, మొన్న ఎంగేజ్మెంట్ కి రాలేకపోయాను. పెళ్లి కొడుకు యావరేజ్ అంట కదా అనుకున్నారు. కిట్టు వీడే పార్థు. వీడేంటి ఇంత ఎంత ఉన్నాడు? వీడు పారిపోయిన తర్వాత నీకు పెళ్ళయింది. ఇంకా నయం, వచ్చిన తర్వాత శోభనం లేదు. ఏం చదువుకున్నావు బాబు? ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. అంటే జ్ఞానం వైన్ లాంటిది, ఎంత తాగితే అంత బలం అన్నమాట. ఏంటంటే ఇటు చూస్తున్నావు? ఇంగ్లీష్ రాదా? డివైన్ అంటే వైన్ విస్కీ కాదండి, చాలా గొప్పదన్నారు. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నావు అన్నమాట. ఏమండి కాఫీ? శాస్త్రదే ఏంటి సెకండ్ ఎగ్ తీసారా? రేపటి నుంచి కాఫీ అడిగితే అడుక్కున్నాడు పోసినట్టు దోశట్లు పోస్తారా? ఎక్కడికి? సాసర తెద్దామని. దీన్ని ఏం చేయమంటావు? నువ్వు వచ్చే వరకు ఒలింపిక్ జ్యోతిని పట్టుకుంటే ఇలా పట్టుకుని నిలబడినా ఇవ్వండి. విసుకుంటావంటే నేనా? మరి నేనా? ఏంటన్నా ఏం చేస్తున్నావు? ఏదోసారి ఇవ్వు. ఓ ఏమండి కాఫీ? శాస్త్రం ఉంది కదండి. సాసర్లో కప్పులో కాఫీ ఉంటే సరిపోద్దా? కాఫీ వేడిగా ఉండక్కర్లేదా? వేడి చేసి తెస్తానండి. కొంచెం వాడు అన్నయ్య. జాయింకి వెళ్ళొస్తా. ఏటి పెదరు ఈ పేస్ట్ ఎంత దూరకు వస్తుంది? మన ఊళ్ళో ఇటువంటి దొరుకుతావు ఎందుకని? ఎందుకు దొరకవు? కానీ పేస్ట్ అని అనకూడదు, షేవింగ్ క్రీమ్ అని అడగాలి. ఏంట్రా బాల్ ఎక్కడ ఉండిపోయింది అన్న? పక్కరండి, తీసుకో. నీకు చాలా బలం ఉందా అన్న? మజిల్ చూడు ఎలా ఉంది? గట్టిగా ఉంది. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. నువ్వు కొట్టు. అబ్బా చేయి నొప్పి పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కొట్టు. బాబాయ్ కమ్ ఆన్, బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. కమా. హలో, కొట్టబోయ్యా. వద్దండి. ఏ సిగ్గా, భయమా, గౌరవమా? సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవం అయి ఉంటుంది. ఓ పార్దు, మీ పట్నం వాళ్ళు ఇంతేనయ్యా, మహాసున్నితంగా ఉంటారు. అదే నీ వయసులో నేను కొడితే గోడ బద్దలైపోయేది తెలుసా? ఓసారి కొట్టెడిపోయా పార్దు, లేకపోతే వాడు వదలడు. కమాన్ బీట్. ఏంటి జాలి చూపిస్తున్నావా? రాయి, స్టోన్, హిట్ మీ హార్డ్ యార్. కమాన్ 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 కమాన్. అరే కమాన్ మ్యాన్, హిట్. ఏంటి దీనికి కూడా సెంటిమెంటే? యూ సిల్లీ. కొట్టవయ్యా.
అడు తిరుగుతావేంటి? ఏంటి బాబాయ్ వాడిని చంపేస్తాను నరికేస్తానన్నావు? ఈ తాడుతోనే? తాడే కదా అంత తేలిగ్గా తీసేకమ్మా. అది ఇక్కడ కడితే మొలతాడు, ఇక్కడ కడితే ఉరుతాడు, ఇక్కడ కడితే కాసితాడు. మరి అక్కడ కడితే పడతాడు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఎవ్వరికీ తెలియకూడదు. మన ఇద్దరి మధ్యనే సమాధి అయిపోవాలి. ప్రామిస్? ప్రామిస్ ప్రామిస్. ఓకే. వాడు ఇప్పుడు లోపలికి వస్తాడా? కామన్ గా కిటికీ వైపు చూసుకుంటూ 4 అడుగులు ముందుకేస్తాడా? కాలికి తాడు తగిలి మంచం మీద పడతాడా? తర్వాత దుప్పటి కప్పుకుని పడుకుంటాడు. అందుకే ఆ ఫెసిలిటీ లేకుండా మంచం మీద దుప్పటి, మంచం కింద ఈనట్లు రెండూ తీసేశా. ఇప్పుడు వాడెళ్ళి దాని మీద పడగానే బోల్ట్లు లేవు కాబట్టి ముందు మంచం విరుగుతుంది, తర్వాత వాడి బాడీ నేల గుద్దుకుంటుంది. ఫట్ మన ఎముకలు విరిగిన సౌండ్ అని పెద్ద ఆర్తనాదం. ట్రాక్టర్ వెళ్తుంది, డాక్టర్ వస్తాడు, నడుం విరిగిందని చెప్తాడు. ఆ వార్త వినగానే షాక్ తో మీ తాత బాబూ అని గావుకేక పెడతాడు. పార్దు అని మీ అమ్మ, బాబా మీ అక్క, మా ఆవిడ. మా ఆయనేడే? ఇప్పుడే కిందకెళ్ళాడు పిన్ని. అబ్బా ఈ ఒక్క చోట ఉండడు కదా, చంపేస్తున్నాడు అనుకో. మీ బాబాయ్ ఎక్కడైనా చూసావా? లేదు పిన్ని. గట్టిగా దూసిందేంటి? ఈయన ఎక్కడా? ఎందుకే కిటికీలు బార్లా తెరుస్తారు? దోమలు వచ్చేస్తాయని చెప్తే అర్థం కదా? మాట అంటే లెక్కలేదు. కింద లేడే, అందుకే వచ్చాను. వెళ్తున్నాడు పిన్ని. అబ్బా మళ్ళీ వెళ్తున్నారా? ఏమండి, ఎప్పటి నుంచి వెతుకుతున్నానో వేడి కాఫీ, సాసరు కూడా ఉంది. మాట కూడా రావట్లేదు. అయ్యో పాత రూమ్ తీసుకెళ్ళి అక్కడైతే గాలి బాయేస్తుంది. తొందరగా తీసుకెళ్ళండి. అయ్యో ఇక్కడ ఇక్కడ పడుకోబెట్టండి. ఇక్కడ అదేంటి ఇక్కడ పడుకోబెట్టారు? మంచం మీద పడుకోబెట్టండి నా దేవుడు. అమ్మా ఎక్సర్సైజ్ బాడీ కనుక తట్టుకోగలుగుతున్నారు, లేకపోతే ఏదో చెప్పాలనుకుంటున్నారు. పాపం తొందరగా మంచం మీద పడుకోబెట్టండి. అంతా అయిపోతుందండి. ఏంటండి ఇవి ఎక్కడవి? ఈ మంచానివే పిన్ని. హృదయం వెక్కడున్నది, హృదయం వెక్కడున్నది. హాయ్ అంకుల్, ఏంటి డల్గా ఉన్నారు? ఏం చెప్పమంటావురా, నా లైఫ్ మరీ క్రిటికల్ అయిపోయింది. ఎవరైనా అమ్మాయి మళ్ళీ లవ్ లెటర్ రాసిందా? నాకెవరు రాస్తారా? ఆఫ్టర్ ఆల్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. ఈ కాలం అమ్మాయిలకి హార్డ్వేర్ ఇంజనీర్లు అంటే ఇష్టం. ఏమైంది అంకుల్? నాకు 2 తగిలారు. వాళ్ళలో ఒకడు పోలీసుడు, వాడిని చూస్తే పిల్లలు అన్నం తినేస్తారు, అలా ఉంటాడు కథవా. రెండో వాడు పండు, ఆడిని చూస్తే ఈ పోలీసుడు అన్నం తినేస్తాడు, ఈడలా ఉంటాడు. అదేంట్రా పిప్పర్మెంట్ లో బఠానీలో జేబులు వేసుకున్నట్టు బుల్లెట్లు జేబులు వేసుకుని తిరుగుతాడేంట్రా పండుగాడు. ఏమైనా మీ అక్క చాలా గట్టిదిరా. పోలీస్ డిపార్ట్మెంట్ ని మాఫియా గ్యాంగ్ ని వెనకాలేసి తిరుగుతుంది. టైట్ సెక్యూరిటీ. ధర్మం చేయండి బాబయ్య. ఐ హేట్ దట్ సౌండ్. ఎంతో కొంత ధర్మం చేయ బాబయ్య. చిల్లలేదు పోరా. నోట్లేనే పర్లేదు బాబు. एक मिनट చిన్న ప్రేయర్ చేయాలి. థ్యాంక్ యూ ఆగినందుకు. అందరి నామ్ పే, ముష్టోళ్ళ నామ్ పే, సభీ భగవాన్ కి నామ్ పే నాకు ధర్మం చేసే శక్తిని ఈ వెదవకు ప్రసాదించు తండ్రి. ఏమంటావురా? బ్లడీ బెగ్గర్స్. అటాక్. ధర్మం చేయ బాబు.
బాబాయ్ ధర్మం చేయి బాబాయ్ కలద్దాలు పెట్టుకోవడం కాదు ధర్మం చేయి బాబాయ్ 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 ధర్మం చేయి బాబాయ్ బాబాయ్ ఇంకా పొట్టేసుకున్నావేం కాదు బాబాయ్ ధర్మం చేయి బాబాయ్ 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 ధర్మం చేయి బాబాయ్ 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 ధర్మం చేయి బాబాయ్ ఇంకా ధర్మం చేయి పట్టు వేసుకుని పట్టు వేసుకుని కాదు బాబాయ్ హలో పోలీస్ స్టేషన్. ఏంటయ్యా? నమస్కారం సార్. సిటీలో భిక్షగాళ్ళందరూ నా మీద కచ్చ కట్టారు సార్. ఈడెవడో జనరల్ సెక్రటరీ అంట సార్. ఇంత ఉన్నాడు, ఏడు పిచ్చుకుతున్నాడు సార్. నేను కొడుతున్నారా? లేదండి, భిక్ష అడుగుతున్నారు. ధర్మం చేస్తే చేయి, లేకుంటే మారాయి. పెట్టే ఫోను. గోవిందా చెప్పన్నా. ఏంట్రా రియాక్షన్? ఇప్పటిదాకా ఆడి శాలరీ మొత్తం లాగేసుకున్నావన్నా. ఆడిప్పుడు ఏం చేస్తున్నాడు? ఇక చేసుకొట్టు. ఇట్టా కొట్టు కొట్టి ఇప్పుడు తెలుసా? ఎప్పుడో చేయాల్సిన పని ఇప్పుడు చేశాడు అనమాట. ఇంతకంటే కారణం ఏం కావాలి? మందు తాగడానికి. ఏంటి మామ పిచ్చి మొహం వేస్తూ చూస్తావు? దూకు. ఇవాళ నీ బ్యాటింగ్ కి సచిన్ షాక్ అయిపోవాలి. మంచి నిద్రలో ఉంది. నిద్ర లేచేసరికల్లా రెచ్చిపో. ఏ కయ్యానికైనా బియ్యానికైనా సమబుజ్జి కావాలి. మ్యాచ్ అయిన తర్వాత ఒక సైడ్ కాదు, 2 సైడ్స్ ఉంటేనే రంజెక్కువ. వెళ్తా, దూకుతా. మీరు ఇక్కడే ఉండండి రా. లే 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 శ్రీకన్యా, లేస్తావా లేపమంటావా? నువ్వు లేస్తావా నన్ను లేపమంటావా? చిన్నరుమై, ఏంటి టైంలో వచ్చావు? నిన్ను రేప్ చేయడానికి వచ్చాను. రేపా? ఎస్, వాళ్ళు వెళ్ళిపోయినా సరే నేను నిన్ను రేప్ చేసి తీరుతాను. రేపా? నన్నా? రా. ఆగరా. నేనాగను. రేయ్, మర్యాదగా అక్కడ ఆగరా. ఆగు. నేనాగను. నేను ఆగితే ఏమవుద్దో నాకు తెలుసండి. నేనాగను. నేనాగను. ఆగరా. నేను గట్టిగా తొడగొట్టానంటే ఆ చప్పుడుకి గుండాగి చేస్తావు. తెలుసు. నా ప్రాణం పోయినా సరే నిన్ను రేప్ చేసి తీరుతాను. మగ జాతికి అంకితం చేస్తా. నన్ను రేప్ చేస్తావా? ఏమండి, 104సారి అడుగుతున్నా, ఎవరు కొట్టారో చెప్పండి. ఎవరు కొట్టారో చెప్పు, వాళ్ళకి 2 చాక్లెట్లు ఇస్తా. సావిత్రి, సావిత్రి. అక్క, నా మంగళసూత్రం గట్టిది, లేకపోతే ఈయన రాత్రి గుడుకుమనేవాడు. అయ్యో, రోట్లోకి మన పచ్చళ్ళ అలా అయిపోయారేంటండి? అదే నాకు అర్థం కావటం లేదక్క. ఉదయం నుంచి అడిగి అడిగి నా నోరు అరిగిపోయింది, కానీ ఈయన నోరు విప్పడం లేదు. ఏమండి, అక్క వచ్చింది, కనీసం ఇప్పటికైనా చెప్పండి. కొట్టిన వాళ్ళని అక్క కుమ్మేస్తారు. చెప్పండి రాంబాబు గారు, అసలు ఏం జరిగింది? మీలాంటి మగాళ్ళు ఇలా ఫీల్ అయితే ఎలా? అక్క ఉండక, నేను వెళ్ళి టీ తీసుకొస్తా. ఏరా, పెళ్ళాన్ని ఏడిపిస్తున్నావని 4 తగిలిస్తే రేప్ చేయడానికి వస్తావా? అసలు నిన్ను సంసారానికి పనికి రాకుండా చేస్తా. టీ తాగండి. చూడండక్క, కాళ్ళు చేతులు నట్టుతో బిగించినట్టు చాలా టైట్ గా ఉంది. కొట్టింది ఎవరో కానీ దెబ్బ తెలియకుండా చాలా టెక్నికల్ గా కొట్టారు. ఉండు, కొంచెం సరి చెయ్యక మా ఆయన్ని. ఒక్క నిమిషం, నేను సెట్ చేస్తాను కదా. ఇప్పుడేం పర్వాలేదు, జాగ్రత్తగా ఉంటే అన్ని సర్దుకుంటాయి, లేదంటే ఫ్యూజ్ కాలిపోద్ది. బుద్ధిగా ఇంట్లో ఉండి పెళ్ళాన్ని పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకో. అక్క, ఏం చెప్పావక్క? నువ్వు ఈ కాలనికి రానివి నా మాంగళ్యాన్ని కాపాడావు. చాలా థ్యాంక్స్ అక్క. వెళ్ళిస్తానమ్మా. సరేనక్క.
నా బంగారు ఎప్పుడు ఉప్పాయినా ఉప్పా తప్ప వేరే టిఫిన్ లేదా పైగా ఉప్పు ఎక్కువేసి రాను మరీ రెచ్చిపోతున్నావు నువ్వు. నీ నాన్న కాళ్ళ వేళ పడి బతిలాడాడు కాబట్టి నీ మెళ్ళలో తాళి పట్టే కట్టాను కానీ లేకపోతే చచ్చిన నీ మెళ్ళలో తాళి కట్టేవాడినే కాదు. షూ, గొడవ చేయకండి రా. బజార్లో ఉన్న పరువు కాస్త పోతుంది. ఇప్పటిదాకా మేనేజర్ లింగం అనుకునేవాళ్ళు ఇది వింటే పెళ్ళాం చోట లింగం అనుకుంటారా బాబు. ఎందుకే జడ ఉండండి రా. ఓ పని చేయండి రా, నువ్వు దానికి జడే, నువ్వు వాడికి నిక్కరే, నువ్వు వాడికి టైగట్టు, నేను మీ అమ్మకి కాఫీ అక్కడ పెట్టు. ఏంటి నువ్వు రా. కాఫీ మీకే ఎక్కడికి కదా తెలియకుండా మేనేజ్ చేస్తున్నానుగా. ఓ అలా మేనేజర్ అయ్యావా? సర్లే, నువ్వెందుకు వచ్చావో చెప్పు. ఇందాక అశోక్ అనే అబ్బాయి ఇంటర్వ్యూకి వచ్చాడు కదా, తను మా అన్నయ్య. మీ అన్నయ్య సెలెక్ట్ అయ్యాడా? లేదు. ఎందుకు? 20,000 లంచం ఇవ్వాలి. సరే అన్నాడా? సారీ అన్నాడు. ఆ డబ్బు నేను ఇస్తాను, జాబ్ ఇప్పిస్తావా? జేబురుమాలు కొంటానికి ఠికానా లేదు, జాబ్ కొంటావా? చాలేవయ్యా. నా మార్గాలు నాకున్నాయి, ఓ వారం టైం ఇవ్వు. వారం రోజుల ఇంపాసిబుల్. ఈ రోజుల్లో జాబ్ అయినా జాబ్ ఉన్న ఆడపిల్లైనా క్రికెట్ మ్యాచ్ టికెట్ల వెంటనే సేల్ అయిపోతున్నాయి. కుదరదు. ఆహా, అంతేనా? అంతే. వస్తాలే. ఆ. యూన్ డ్రెస్ చాలా బాగుంది మావా. ఓసారి డ్రెస్ లో అత్తకు కనిపిస్తే దానికి తెలిస్తే చెప్పేస్తుంది బాబు. బాబు నా మాట విను ప్లీజ్. ఈ ఫుడ్ స్టెప్స్ రీట్ అయ్యి కదా, తెలిసిందంటే ఆఫీస్లో అందరికి చెప్పేస్తుంది. ఒక్క వారం మాత్రం ఎవరికి రాకుండా ఆపగలను. ఈ విషయం మాత్రం అత్తకు చెప్పొద్దే ప్లీజ్.